ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఏపీ హైకోర్టు కూడా ఇంకా ఎందుకు ఆయన్ని అదే పదవిలో ఉంచారని ప్రశ్నించింది. ఇక ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈలోగానే కమర్షియల్ ట్యాక్స్ సిబ్బందిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకు, ఎవరా అధికారి, ఆయనపై ఉన్న ఆరోపణలేంటి, సర్కారు ఎందుకు ఇంకా తాస్తారం చేస్తోంది? వాచ్ ది స్టోరీ. అయ్యా చంద్రబాబు గారు, కూటమి పాలనలో అవినీతికి ఆస్కారం లేదని మీరు ప్రకటిస్తున్నారే, వేధింపులకు అవకాశమే లేదని అంటున్నారే, మరి ఎన్నో ఆరోపణలున్న చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అధికారి విషయం ఏం చేశారని రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పనుల శాఖ కార్యాలయ సిబ్బంది నిరసనలు తెలుపుతున్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ అహ్మద్ బాబు సంగతి చూడండి అంటూ ఫ్లెక్సీలు కట్టి మరీ నినాదాలు చేస్తున్నారు. అసలు ఈ అహ్మద్ బాబు ఎవరు, ఎందుకు వివాదం నడుస్తోంది అనే చర్చ సాగుతోంది. కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై రాష్ట్ర హైకోర్టు ఇటీవలే నిప్పులు చెరిగింది. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఐఏఎస్గా కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. తమకే అధికారం ఉంటే ఈ క్షణాన్నే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవారమని పేర్కొంది. సిసిఎస్టీ అహ్మద్ బాబు పన్ను వసూళ్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ను ఆదేశించండి అని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా ఉద్యోగుల సంఘం ఆరోపణలు నిజమేనని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరించింది. అహ్మద్ బాబుకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య పనుల శాఖ కార్యాలయాల దగ్గర అహ్మద్బాద్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయ్యా చంద్రబాబు గారు, మాకొద్దు ఈ అహ్మద్ బాబు అంటూ పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆ శాఖ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఈ మేరకు నిరసన తెలిపారు. అంతేకాదు, వాణిజ్య పనుల శాఖకు పూర్వవైభవం రావాలంటే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా పోరాటం ప్రారంభించామని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆ శాఖ సిబ్బంది సంఘం అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ పేర్కొన్నారు.